వచ్చింది మీ అందరి కోసం కాదు, కులం కోసం కాదు, సుగాలి ప్రీతి తల్లి ఆవేదన కోసం అన్నాడు. మరి వాళ్ళు సుగాలి ప్రీతి అడిగితే కనుక ఇప్పుడు వాళ్ళ అమ్మని నువ్వు వాడికి అమ్ముడు పోయావు వీడికి అమ్ముడు పోయావు అమ్మల్ని అక్కలే తిడతాను. అదే కాదు తిట్టడం, అసలు ఆ కామెంట్ చూస్తే దారుణమైనటువంటి కామెంట్స్ ఉన్నాయి. అట్లాగే 33,000 మంది మహిళలతో అయితే మన పవన్ కళ్యాణ్ చెప్పే వివరణ నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటది అమిత్ షా కూడా చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, బండి సంజయ్ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్న వేశారు వీళ్ళు, దాంట్లో చెప్పాడు 33,000 మంది కాదు మొత్తం 45,000 మందిలో దాదాపు 43,000 మంది వచ్చేసారు, 1,500 1,400 ఉందని చెప్పేసి. నువ్వు ఆ 1,400 మందిలో ఎవరిని బయటికి తీసుకొచ్చావు? నువ్వు 33,000 మంది ఏంటివి కేంద్ర నిఘా వర్గాలు అని చెప్తివి, చెప్పావు. అది కూడా ఎలాంటిది మిస్ అయిందంటే ఒక అర్థం ఉంది కాదు. ఏది వాలంటీర్ వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి పడుకోబెట్టాడు, ఏది వైఎస్ఐకి కార్యకర్త చేతికి అప్పు చెప్తే ఈడు తీసుకెళ్లి బాంబేలో అమ్ముకున్నాడు. ఏమిది ఇప్పుడు దానికి ఏదన్నా అడిగితేనేమో దాని కింద 100 బూతులు. ఈ బూతులు తిట్టడానికి ఒక వ్యవస్థ అనమాట. కుల నాయకులతో ఏమన్నా ఒక మీటింగ్ పెట్టి దీనికి ఏమన్నా ఫుల్ స్టాప్ పెట్టాలా? ఇంకా పెట్టే ఉద్దేశం ఏం కనిపించట్లేదు. నాయకులతో పవన్ ని తిట్టే ప్రతి ఒక్కళ్ళని తిట్టడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయనే ఏర్పాటు చేసుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఎవరన్నా విమర్శిస్తే, పవన్ కళ్యాణ్ 1,000 మంది విమర్శిస్తే వాళ్ళని 25,000 మంది విమర్శిస్తారు. ఇప్పుడు ఈ గ్రూప్ తో కలిపి 50,000 మంది విమర్శిస్తారు. అందుకేనా ఈ సేనా గలం అందుకు ఉపయోగపడుతుంది ప్రస్తుతానికి. రైట్, చూద్దాం.